జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకైతే ఒక కొత్త వ్యూ నుండి అయితే మీకైతే చూపెట్టాలనుకుంటున్నా. ఎప్పటి నుండో అయితే నేనైతే వినాయకుడి పై టాప్ నుండి మీకైతే వ్యూ అయితే ఎలా ఉంటుందో అయితే చూపెట్టాలనుకుంటున్నా. కాబట్టి ఈరోజైతే నేను ఖచ్చితంగా మీకు పై నుండి అయితే టాప్ వ్యూ వినాయకుడి బ్యాక్ సైడ్ నుండి అయితే ఎంతవరకు అయిందో మీకైతే చూపెట్టడం అయితే జరుగుతుంది. చాలా రోజుల నుండి అయితే నేను వినాయకుడి టాప్ వ్యూ నుండి అయితే చూపెట్టాలనుకున్నా, ఎప్పుడు కుదరలేదు. ఈ రోజైతే మనకైతే కుదరడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న ఇదైతే వినాయకుడి పై నుండి అయితే వేసిన రేకుల షెడ్. ఇక్కడ వినాయకుడు కరెక్ట్ తల అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుండే మనకైతే వినాయకుడు తల అయితే రెడీ అయితే అవ్వడం జరుగుతుంది. ఈడ అంతేకాకుండా వినాయకుని పైన ఉండే సర్పాలు ఏ విధంగా అయితే తయారు చేయాలో వాటి కోసం అని అయితే ఐరన్ రాడ్స్ కట్టడం కోసం అని అయితే ఈ కర్రలను అయితే ఫిట్ చేసుకుంటూ పైకైతే వెళ్ళి అక్కడైతే వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ఈ టైంలో అయితే చాలా గాలి వస్తుంది, అయినా కానీ వాళ్ళైతే వర్కర్స్ భయపడకుండా అయితే ఇక్కడ అయితే వర్క్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా షెడ్కు ఎటువంటి గాలి వచ్చినా కానీ ఏ ప్రాబ్లం కాకుండా ఉండడం కోసం అయితే బైండింగ్ వైర్తో పాటు గట్టిగా అయితే కట్టి తాళ్ళతో అయితే కట్టి అయితే ఉంచడం జరిగింది. వీళ్ళైతే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మన వినాయకుడిని అయితే బ్యాక్ సైడ్ నుండి వినాయకుడు ఏ విధంగా తయారు చేస్తారో మెయిన్ పోల్కి యొక్క బ్యాక్ సైడ్ అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ నుండే ముందు సైడు బొజ్జ కానీ తలలు కానీ తొండం కానీ ఏ విధంగా వస్తుందో అయితే వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది అయితే మన వినాయకునికి ముందు భాగంలో పెట్టే ఒక చిన్న స్టేజ్ లాంటిది అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా వినాయకునికి ఈ చుట్టూ ఈ రింగ్స్ అయితే వెల్డింగ్ అయితే చేసుకుంటూ సరౌండింగ్ రింగ్స్ అయితే చేయడం జరుగుతుంది. అవి ఎందుకోసం అంటే ఇక్కడ మనం చూస్తున్న ఈ రింగ్స్లోనే వినాయకుని యొక్క లెగ్స్ కానీ ఆ లెగ్స్ ఎంత సైజులో ఉండాలి అనేది అయితే కోల్చుకొని ఆ సర్కిల్ అయితే గీసుకోవడం జరుగుతుంది. ఆ సర్కిల్లో ఎంతవరకు ఉండాలో సెట్ చేసుకొని ఆ రింగ్స్ అయితే ఆ రౌండ్గా అయితే ఐరన్ రాడ్లను అయితే రింగ్స్ అయితే తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రింగ్స్తో పాటు ఇక్కడ మీరు చూస్తున్నవి అయితే ఆల్రెడీ లెగ్స్కి సంబంధించిన వర్క్ అయితే కొద్దిగా అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేసి అయితే పక్కకు పెట్టుకోవడం జరిగింది. లెగ్స్ ఎంత సైజులో ఉండాలి, అలాగే చేతులు ఎంత సైజులో ఉండాలి అయితే మెజర్మెంట్స్ అయితే ముందైతే తీసుకొని అయితే పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఈ రింగ్స్ను అయితే లెగ్స్ కింది భాగం నుండి పాదాల నుండి అయితే ఏ విధంగా అయితే పైకి రావాలో వాటికి అనుకూలంగా అయితే సమానంగానైతే మెజర్మెంట్ తీసుకొని అయితే రింగ్స్ అయితే చేసుకొని అయితే పక్కకు పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా మనకు ఇంకా ఏ విధంగా అయితే మన ఎంత డిజైన్స్ రావాలో ఆ డిజైన్ పరంగా సైజ్ పరంగా అయితే మెజర్మెంట్ తీసుకొని అయితే రింగ్స్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ప్రకారం అయితే రౌండ్ సర్కిల్లో అయితే తయారైతే చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇటు సైడ్ లెగ్స్కి చేస్తుండే మరో సైడ్ అయితే హ్యాండ్స్ కూడా అయితే వర్క్స్ అయితే మెజర్మెంట్స్ తీసుకొని అయితే కటింగ్స్ అయితే జరుగుతున్నాయి. అది కూడా మీకైతే చూపెడతాను. దాదాపుగా అయితే పాదాలకు సంబంధించి కానీ లెగ్స్కి సంబంధించిన అయితే ఐరన్ వర్క్ అయితే కంప్లీట్ అయితే దాదాపు అయితే అవ్వడం అయితే జరుగుతుందండి. ఈ మెజర్మెంట్స్ తీసుకొని అయితే రింగ్స్ చేసుకొని పాదాలకైతే వెల్డింగ్ అయితే చేసుకోవడానికి రెడీగా అయితే కటింగ్స్ చేసుకొని అయితే ఉంచుకోవడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మీరు ఈ వినాయకుడి యొక్క పాదాలు ఎలా ఉండాలో డిజైన్స్ కూడా అయితే తీసుకొని అయితే తయారు చేసుకొని అయితే పెట్టుకోవడానికి అయితే మెజర్మెంట్స్ అయితే రెడీ చేసుకొని అయితే ఉన్నాయి. ఇవైతే మొత్తం లెగ్స్కి సంబంధించిన రింగ్స్ అండి. పాదం నుండి నడుము వరకు ఎంత అవసరం ఉంటాయో అవి అయితే ఇక్కడైతే డిజైన్ చేసుకొని అయితే రింగ్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. అంతేకాక ఇప్పుడు మీరు చూస్తున్నది వినాయకుని యొక్క పాదాలు ఏ విధంగా ఉండాలో అవి అయితే కట్ చేసుకొని వెల్డింగ్ చేసుకొని అయితే పక్కకైతే పెట్టుకోవడం జరిగింది. మీకైతే హ్యాండ్స్కి సంబంధించిన రింగ్స్ కూడా చూపెడతానని చెప్పాను కదా, అదే ఇక్కడైతే మరో సైడ్ అయితే వర్క్ అయితే జరుగుతుంది. హ్యాండ్స్కు ఎంత సైజులో కావాలో అయితే మెజర్మెంట్స్ అయితే తీసుకొని అయితే ఆ మెజర్మెంట్స్ ప్రకారం అయితే మనకు ఐరన్ రాడ్స్ అయితే కటింగ్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఆ కటింగ్ చేసుకున్న ఐరన్ రాడ్స్ను రౌండ్గా చేసుకొని అయితే పక్కన పెట్టుకుని వెల్డింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ కటింగ్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత వెల్డింగ్ చేసుకొని అయితే వినాయకుడిని అయితే మళ్ళీ మెయిన్ పిల్లర్కి అయితే ఈ వెల్డింగ్ రింగ్స్ని అయితే పాదాలు కానీ లెగ్స్ కానీ అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ రోజు అప్డేట్ ఇది. మళ్ళీ రేపు అయితే మరొక వీడియోతో వస్తాను.